ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన జన్మదిన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఆరోగ్యం సహకరిస్తే తాను ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి, ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు, ప్రజలందరితో కూడా మమైకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు, ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవ్ బాబు ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు, ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డిని, మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ, నా జన్మదినం అనేది జరుపుకుంటూనే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్ గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిన ప్రకాశం జిల్లా నాయకులకు, ప్రజలకు సెలవు తీసుకుంటాం.